ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం రేపు రాబోయే 29 ఎలక్షన్లో టీడీపీకి భవిష్యత్తు లేదు అనేది వాస్తవం. ఎందుకు అంటే ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా వారానికి ఒకసారో నెలకొకసారో లేదంటే కొన్ని రోజుల డిస్టెన్స్లోనో ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలోనో మంత్రులలోనో వాళ్ళు చేస్తున్నటువంటి బాగోతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు బయటపడుతున్నాయి. రీసెంట్గా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇది పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న 24లో గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలానే నారా చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మాదక ద్రవ్యాలు ఉండకుండా చర్యలు తీసుకుంటామనేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రోగ్రాం ఏర్పాటు చేసి దానిపైన అనేక కార్యక్రమాలు చేశారు. కానీ వాళ్ళ పార్లమెంటు సభ్యులే అలా దొరికిపోవటం అనేది ఇది ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిందే, తప్పదు.